ఒక సాధారణ మహిళ, ఒక అసాధారణ చరిత్ర. సావిత్రిబాయి పూలే గారు ఎలా ఒక సమాజపు మానసికతను మార్చగలిగారు. ఆమె జీవితం మనకు ఎందుకు ఆదర్శం కావాలి? ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం వెంటనే చూడండి. సావిత్రిబాయి పూలే గారు పేరు ఎత్తగానే మనకు గుర్తొచ్చే మొదటి విషయం స్త్రీల విద్య కోసం చేసిన ఆమె పోరాటం. ఈ రోజు మనం మహిళల చదువుకు, సమానత్వానికి గొప్ప విలువ ఇస్తున్నాం అంటే అది సావిత్రిబాయి పూలే గారు ప్రారంభించిన విప్లవ ఫలితమే. ఈ వీడియోలో ఆమె జీవితం, కృషి మరియు సమాజానికి అందించిన గొప్ప సేవలను విస్తృతంగా పరిశీలిస్తాం. ఆమె చిన్ననాటి జీవితం. సావిత్రిబాయి పూలే 1831లో మహారాష్ట్రలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. కానీ ఆమె ఆవిర్భావం కేవలం ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయిగా కాదు. ఆమె చిన్ననాటి నుండి ఉన్న కష్టాలు, సంప్రదాయాల వల్ల ఎదురైన అవమానాలు ఆమెను విద్య పట్ల, సమాజంలోని మార్పు పట్ల దృఢంగా నిలబెట్టాయి. తన భర్త జ్యోతిరావు పూలే గారి సహకారంతో సావిత్రిబాయి పూలే 1848లో పూణేలో మహిళల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు. ఇది అప్పటి సమాజానికి ఒక పెద్ద సవాల్. ఆ రోజుల్లో మహిళలు చదువు చెప్పుకోవడం గురించి ఆలోచించడమే నేరం అనే భావనలో ఆమె పాఠశాలలు ప్రారంభించడం ఒక విప్లవమే అని అనిపించింది. సావిత్రిబాయి గారు ఎదుర్కొన్న అవమానాలు, వ్యతిరేకతలు ఈ సమాజంలో మార్పును కోరిన వారి జీవితంలో వస్తాయనడానికి ఒక ఉదాహరణ. ఆమెపై మట్టిని వేయడం, రాళ్లను విసరడం వంటి సంఘటనలు ఆమెను వెనక్కి తగ్గించలేకపోయాయి. ఈ సమయంలో ఆమె ధైర్యం ఆమె విజయానికి నాంది పలికింది. ఆమె విద్యపై మాత్రమే కాకుండా సమాజంలో స్త్రీలకు హక్కులు రావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళారు. 1852లో మహిళల విద్యపై ఆమె ఒక ముఖ్యమైన ఉపన్యాసం ఇచ్చారు. ఇది చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. సావిత్రిబాయి పూలే గారి స్ఫూర్తి ప్రదాతమైన వ్యక్తిత్వం. ఆమె చూపిన మార్గం మనకు ఏం నేర్పుతుందో వివరించడం ఈ వీడియోలో లక్ష్యం. ఆమె భర్తతో ఉన్న బంధం, జ్యోతిరావు పూలే గారి సహకారంతో ఆమె విజయానికి ఎంతో ముఖ్యమైనదో తెలుసుకుందాం. సమకాలీన ప్రాముఖ్యత. ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు, కానీ ఇది సాధ్యమైనది ఇలాంటి అద్భుతమైన నాయకుల వల్లనే. ఆమె చూపిన మార్గం ఇప్పుడు కూడా మన సమాజానికి పాఠమే. మన పిల్లలు, మన యువతి యువకులు సావిత్రిబాయి జీవితం గురించి ఎంతో నేర్చుకోవాలి. సావిత్రిబాయి పూలే జీవితం మనందరికీ స్ఫూర్తి. ఆమె చెప్పిన విధానం ప్రకారం మనం ప్రతి మహిళకు విద్య అందించడమే కాదు, వారిని ప్రోత్సహించడంలో భాగ్యస్వాములం అవుదాం. మహిళల హక్కుల కోసం పోరాడే సమాజం అవుతామనే ఆశతో ఈ జయంతిని జరుపుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరి ఈ స్నేహితులతో పంచుకోండి. సావిత్రిబాయి పూలే గారి సేవలను మరింత మందికి చేరువ చేయడంలో మీరు భాగస్వాములు అవ్వండి. సావిత్రిబాయి పూలే గారి చూపిన మార్గంలో మనం నడుద్దాం.